సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: కాపాండుపత్ని గృహభూషణం కిం కో రామశత్రు కిమగస్తి జన్మ కో సూర్యపుత్రో విపరీత పృచ్ఛా కుంతీసుతో రావణ కుంభకర్ణ. ఇది ఒక చక్కని సమస్యాపూరణ ప్రహేళిక. ఈ శ్లోకంలో మొదటి మూడు పాదాల్లో 4 ప్రశ్నలు అడగబడ్డాయి. 4వ పాదంలో ఆ ప్రశ్నలన్నింటికీ కూడా వరుసగా సమాధానం ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దీనిని విపరీత పృచ్ఛ అంటే ప్రశ్నల క్రమం లేదా సమాధానాల అమరికలో ఒక విలక్షణమైనటువంటి శైలి అంటారు. కా పాండుపత్ని, పాండురాజు భార్య ఎవరు? సమాధానం కుంతి. గృహభూషణం కిం, ఇంటికి అలంకారం అంటే భూషణం ఏమిటి అంటే సమాధానం సుతో, సుతుడు అంటే కుమారుడు ఇంటికి భూషణం. కో రామశత్రువు, రాముడికి శత్రువు ఎవరు? సమాధానం రావణుడు. కిం అగస్తి జన్మ కో సూర్యపుత్రో, అగస్త్యుడి జన్మ దేని నుండి? అలాగే సూర్యపుత్రుడు ఎవరు? సమాధానం కుంభకర్ణ. అంటే ఇక్కడే శ్లోకకర్త చమత్కారం దాగి ఉన్నది. కుంభకర్ణ అనే పదాన్ని విడదీయాలి. కుంభ అంటే అగస్త్యుడి యొక్క జన్మ కుండ నుండి అయింది. ఆయన్ని కుంభ సంభవుడు అని అంటారు. కర్ణ అంటే కర్ణుడు, సూర్యపుత్రుడు. చివరి పాదం ఎలా సరిపోయింది అంటే 4వ పాదం కుంతీసుతో రావణ కుంభకర్ణ. దీన్ని విడదీస్తే కుంతి సుతో రావణ కుంభకర్ణ. కుంతి పాండురాజు భార్య, సుతో గృహానికి ఆభరణం, రావణ రాముడి యొక్క శత్రువు, కుంభ అగస్త్యుడి యొక్క జన్మస్థానం, కర్ణ సూర్యపుత్రుడు. చూడ్డానికి కుంతీపుత్రులైనటువంటి రావణ కుంభకర్ణులు అనే వింత అర్థం వస్తున్నట్లు అనిపించినా విపరీత పృచ్ఛా విధానంలో అడిగినటువంటి ప్రశ్నలకి విడివిడిగా అద్భుతమైనటువంటి సమాధానాలు ఇచ్చే సంస్కృత సాహిత్య చమత్కార శ్లోకం ఇది. ఇలాంటి చమత్కార శ్లోకాలతో మన భాషాభివృద్ధిని గావించుకుందాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.